హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ కి హాస్టల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేశారు విద్యార్థులు. హాస్టల్ సదుపాయం కల్పించాలని ఎన్నిసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేదన్నారు. మొదటగా కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా చేశారు. ఆ తర్వాత కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేయడంతో లోపలికి అనుమతించడంతో కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు విద్యార్థులు. హాస్టల్ లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు విద్యార్థులు. సపరేట్ హాస్టల్ కావాలి సార్ మా క్యాంపస్ కంటూ. ఎందుకంటే ఇప్పుడు మాకు సపరేట్ హాస్టల్ లేదు. బయట గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి కానీ అందులో మాకు అడ్మిషన్ సరిపడా అడ్మిషన్స్ లేవు. బయట చాలా కాలేజెస్ వాళ్ళు అందరూ ఆ గవర్నమెంట్ హాస్టల్లోనే ఉంటున్నారు కాబట్టి ఒకరిద్దరు మాత్రమే దొరుకుతుంది. మిగతా వాళ్ళందరూ ప్రైవేట్ హాస్టల్లో రూమ్లలో ఉంటున్నారు. వాళ్ళు అంటే ఫీజు కట్టుకుంటా రెంటులు కట్టుకుంటా ఉండలేకపోతున్నారు. నేను ప్రైవేట్ హాస్టల్లోనే ఉంటున్నాను. అది మాకు ఇబ్బంది అవుతుంది. ఈ కళాశాల ఆర్ట్స్ కళ అనేది కాకతీయ యూనివర్సిటీ కంటే ముందే ఈ వరంగల్ జిల్లాలో ఈ దక్షిణ భారతదేశంలోనే తెలంగాణలో ఒక మంచి పేరు పొందినటువంటి ఆర్ట్స్ సైన్స్ కళాశాల. దాదాపు ప్రతి సంవత్సరం కూడా 1300 మంది విద్యార్థులు లేదా అంతకంటే ఎక్కువ పైచిలుకు విద్యార్థులు దీంట్లోనే చదువుకోవడం జరుగుతుంది. అరకొరక సౌకర్యాలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళకి హాస్టల్ సౌకర్యం అనేది లేదు. ఈ హాస్టల్ లేకపోవడం వల్ల వీళ్ళు కాంపిటేటివ్ ప్రిపేర్ కావాలి. ఒక 3 years లోపల అనేటువంటి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఒక గోల్ ఏవైతే ఉంటుందో ఉద్యోగాలు సంపాదించాలనే కాన్సెప్ట్. ఆ ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ఈ అకామిడేషన్ ఫుడ్ లేకపోవడం వల్ల వీళ్ళు చాలా మంది విద్యార్థులు అడ్మిషన్లలో ఫస్ట్ జాయినింగ్ అయ్యేటప్పుడు 1100కి 1200 1100 మంది విద్యార్థులు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా అయిన తర్వాత ఒక 2-3 months తర్వాత చూస్తే దాంట్లో దాదాపు 450 నుంచి 500 మంది విద్యార్థులు విత్డ్రా అవుతా ఉన్నారు. ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నాం.